విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గాజువాక నియోజకవర్గ పరిధిలో 70వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డాక్టర్స్ కాలనీ, దశమికొండ, ఎల్బీఎస్ నగర్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై చంద్రబాబు కక్ష కట్టారన్నారు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. జియమ్మ వలస మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రజలను పీడిస్తున్న చంద్రబాబును ఓటు అనే ఆయుధంతో ఏపీ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు పుష్ప శ్రీవాణి. వైఎస్ఆర్సీపీ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మైదుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. చియ్యపాడు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ కు మద్దతుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి నగర్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులతో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పెనుమంట్ర మండలంలో బ్రాహ్మణ చెరువు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వైఎస్ జగన్ మరోసారి ఆశీర్వదించాలని కోరారు శ్రీరంగనాథరాజు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయనకు అడుగడుగునా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజలను వేధిస్తున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఘన స్వాగతం పలికినందుకు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పాలకొల్లు 11వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తూ ఉన్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అవాతాతలకు ఇంటింటికి పెన్షన్ అందిస్తూ ఉంటే కడుపు మంటతో చంద్రబాబు రగిలిపోతున్నారన్నారు. చంద్రబాబు ఓ శాడిస్టులా వ్యవహరిస్తున్నారని, పెత్తందారితనంతో పేదలను వేధిస్తున్నారన్నారు గుడాల శ్రీహరి గోపాలరావు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పాలకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళావతి సీతంపేట మండలం నాయకమ్మగూడ, పెద్దపొల్లి, దుగ్గి, మానాపురం, టికుటుకుపాయ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల ప్రజలు ఆమెకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఉప్పొంగిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అడుగడుగునా ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నేను చూపిస్తాను, నాకు అవకాశం ఇస్తానని మరొకసారి చెప్పి నిలబెట్టారు. కాబట్టి మీ అందరు కూడా జగనన్నను గెలిపించుకోవాలి. జగనన్న తెలుస్తాను, నడిచి వచ్చాడు జగనన్న, కష్టాలన్నీ చూశాడు. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మన ఊరికి మన శివన్న పేరుతో వినూత్నంగా ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. ఈ సందర్భంగా దర్శి పరిధిలో టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వీరందరికీ వైఎస్ఆర్సీపీ కండువా కప్పి ఆహ్వానించారు శివన్న. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి జలుగుప్ప మండలంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. పలు గ్రామాల్లో ప్రచార రథంపై రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర ప్రజలను వేధిస్తున్న చంద్రబాబుపై మండిపడ్డారు విశ్వేశ్వర్ రెడ్డి. ఓటనే ఆయుధంతో చంద్రబాబు పెత్తందారితనాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నర్సాపురం 6వ వార్డులో ఆయన సతీమణి శారదావాణి, కుమారుడు కృష్ణరాజు ప్రచారం చేపట్టారు. వీరికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. పట్టణం పలు వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు అంబటి మురళీకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వనితకు అడుగడుగునా మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాల్లో మహిళలు పూలమాలలు వేసి హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనకు అడుగడుగునా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి షాక్ తప్పదన్నారు. చంద్రబాబు ఇకనైనా శాడిస్టులా ప్రజలను వేధించడం మానుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీని నిర్వహించింది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్, పితాని బాలకృష్ణలు బట్నాపల్లి విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీని చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపించే రకం అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి. సూపర్ 6 పథకాలంటూ మీ ముందుకు వస్తున్న ఇలాంటి మోసగాన్ని ప్రజలు నమ్మద్దని ఆయన ఓటర్లను కోరారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి మెట్టు గోవిందరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటేయాలని అభ్యర్థించారు.